రామగుండంలో RG1లో ఉన్నట్టు రాసింది, కానీ నిజంగా 50,000 లేదు. మరి మిగతా 6 లక్షలు ఉంది. కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాము, మీరు సమాధానం లేదు. చూడడానికి వెళ్తాం, నిజంగా 6 లక్షలు ఉందా? నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షలు స్టాక్ ఉంది అన్నారు. 26 లక్షల్లో భాగంగా RG1లో 5 లక్షలు 6 లక్షలు ఉండాలి కదా. మరి 5 లక్షలు ఉందా? అక్కడ చూపియండి. 5 లక్షలు ఉంటే చూపియండి. లేదు, అక్కడ లేదు కనుకనే పోలీసులు పెట్టుకోమని. సరే, మీరు ఆపినంత మాత్రాన పోలీసులు పెట్టి నిజాన్ని అయితే దాచలేరు. మీరు పంపిస్తే నిజాలు ప్రజలకు నేరుగా తెలుస్తాయి. పంపించకపోతే మేము రేపు సమావేశం పెట్టుకుంటాం, పబ్లిక్ చెప్పుకుంటాం. మీరు ఒప్పుకుంటాం. మమ్మల్ని మీకు GM నంబర్ లేదంటే సార్ అయితే తోసుకొని పోదాం, లేదంటే తోసుకోమంటారా? ఇదొన అసెంబ్లీ అనే ఊక ఆపుకుని సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నిజంగా బొగ్గు ఉంటే మీరు మమ్మల్ని ఆపదు. బొగ్గు లేదు కనుకనే మమ్మల్ని బొగ్గు లేదా? బొగ్గాడు ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. బొగ్గు మాయమైంది, బొగ్గు నిల్వలు మీరు చెప్పినంత అక్కడ లేవు. అందువల్ల మీరు మమ్మల్ని ఆపుతున్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని. నిజంగా మీకు ట్రాన్స్పరెంట్ ఉంటే అక్కడ బొగ్గు నిల్వలు ఉండుంటే 200 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపాల్సిన అవసరం పోతుంటే కరెక్టే. అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి, 50,000 కూడా లేదు. నిన్న మా కార్మికులు పోయొచ్చి నాకు ఫోన్ చేసిండ్రు, 50,000 కూడా లేదన్న. కంప్యూటర్లో మాత్రం సిస్టమ్ మీద 7 లక్షల మెట్రిక్ టన్నులు రామగుండంలో RG1లో ఉన్నట్టు రాసింది, కానీ నిజంగా 50,000 లేదు. మరి మిగతా 6 లక్షలు ఉంది. కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాము, మీరు సమాధానం లేదు. చూడడానికి వెళ్తాం, నిజంగా 6 లక్షలు ఉందా? నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షలు స్టాక్ ఉంది అన్నారు. 26 లక్షల్లో భాగంగా RG1లో 5 లక్షలు 6 లక్షలు ఉండాలి కదా. మరి 5 లక్షలు ఉందా? అక్కడ చూపియండి. 5 లక్షలు ఉంటే చూపియండి. లేదు, అక్కడ లేదు కనుకనే పోలీసులు పెట్టుకోమని. సరే, మీరు ఆపినంత మాత్రాన పోలీసులు పెట్టి నిజాన్ని అయితే దాచలేరు. మీరు పంపిస్తే నిజాలు ప్రజలకు నేరుగా తెలుస్తాయి. పంపించకపోతే మేము రేపు సమావేశం పెట్టుకుంటాం, పబ్లిక్ చెప్పుకుంటాం. మీరు ఒప్పుకుంటాం. సెక్యూరిటీ
మమ్మల్ని మీకు జిఎం నంబర్ లేదంటే సార్ తప్పు మాట అయితే తోసుకొని పోదాం లేదంటే తోసుకోమంటారా ఇదో అసెంబ్లీ అనే ఊక అప్పుడు ఇంతకన్నా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నిజంగా బొగ్గు ఉంటే మీరు మమ్మల్ని ఆపదు బొగ్గు లేదు మాయనే మమ్మల్ని బొగ్గు లేదా బొగ్గాడు ఉంటే మమ్మల్ని పంపించాలి కదా బొగ్గు మాయమైంది బొగ్గు నిల్వలు మీరు చెప్పినంత అక్కడ లేవు అందువల్ల మీరు మమ్మల్ని ఆపుతున్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని నిజంగా మీకు ట్రాన్స్పరెంట్ ఉంటే అక్కడ బొగ్గు నిల్వలు ఉండుంటే 200 మంది పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపాల్సిన అవసరం పోతుంటది వస్తుంటది కరెక్టే అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి 50,000 కూడా లేదు నిన్న మా కార్మికులు పోయొచ్చి నాకు ఫోన్ చేసిండ్రు 50,000 కూడా లేదన్నా కంప్యూటర్లో మాత్రం సిస్టమ్ మీద 7 లక్షల మెట్రిక్ టన్నులు రామగుండంలో RG1 లో ఉన్నట్టు రాసింది కానీ నిజంగా 50,000 లేదు మరి మిగతా 6 లక్షల ఉంది కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాము మీరు సమాధానం లేదు చూడడానికి వెళ్తాం నిజంగా 6 లక్షలు ఉందా నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది 26 లక్షలు స్టాక్ ఉంది అన్నారు 26 లక్షల్లో భాగంగా RG1 లో 5 లక్షలు 6 లక్షలు ఉండాలి కదా మరి 5 లక్షలు ఉందా అక్కడ చూపియండి 5 లక్షలు ఉంటే చూపియండి లేదు అక్కడ లేదు కనుకనే పోలీసులు పెట్టుకోమని సరే మీరు ఆపినంత మాత్రాన పోలీసులు పెట్టి నిజాన్ని అయితే దాచలేరు మీరు పంపిస్తే నిజాలు ప్రజలకు నేరుగా తెలుస్తాయి పంపించకపోతే మేము రేపు సమావేశం పెట్టుకుంటాం పబ్లిక్ చెప్పుకుంటాం మీరు దొంగతనం ఒప్పుకుంటాం ఆనేర్లు